ప్రపంచంలోనే అత్యంత కట్టుదిట్టమైన భద్రత కలిగిన దేశాధ్యక్షులలో పుతిన్దే మొదటి స్థానం. అమెరికా అధ్యక్షుడు సెక్యూరిటీ నెంబర్ 1 అంటారు. కానీ అమెరికా అధ్యక్షుల హత్యలు జరిగిన విషయం మనకు తెలియనిది కాదు. సొంత దేశమైన రష్యాలో ఉన్నప్పుడే అత్యంత కట్టుదిట్టమైన భద్రత కలిగి ఉండే పుతిన్ ఇక దేశం వదిలి విదేశీ పర్యటనకు వెళ్తే ఏ రేంజ్ లో సెక్యూరిటీ ఉంటుందో ఊహించుకోవచ్చు. రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి పుతిన్ వేరు యుద్ధం మొదలైన తర్వాత పుతిన్ సెక్యూరిటీ 100 రెట్లు పెరిగిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు పుతిన్ పై అరెస్ట్ వారెంట్ జారీ చేయటం, ఉక్రెయిన్ వంటి దేశాల గూఢాచారులు పుతిన్ హత్యకు వ్యూహాలు రచించటం, పుతిన్ కి వ్యతిరేకంగా అమెరికా, యూరప్ దేశాలు రహస్యంగా కుట్రలు చేస్తుండడం ఇవన్నీ పుతిన్ ప్రాణాలకు ప్రమాదంగా మారాయి. ఇదివరకంటే ఇప్పుడు పుతిన్ సెక్యూరిటీ మామూలుగా మనం ఊహించలేనంత రేంజ్ లో ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో భారత్ లో పర్యటిస్తున్న పుతిన్ సెక్యూరిటీ పరిస్థితి ఏంటి? ఆయన ప్రాణాలకు రక్షణగా భారత్ మరియు రక్షణ ఇంటెలిజెన్స్ వ్యవస్థలు ఎలాంటి ఏర్పాట్లు చేశారు చూద్దామా? పుతిన్ భారత పర్యటన వివరాలు ఖరారు కాగానే ఆయన పర్యటించే అన్ని మార్గాలను కేంద్ర ఇంటెలిజెన్స్, ఇండియన్ ఆర్మీ ఇంటెలిజెన్స్, ఎన్ఎస్జీ, ఎస్పీజీ, ఢిల్లీ పోలీస్ ఇలా 5 లేయర్స్ తో తమ రీతిలో సెక్యూరిటీ చెక్స్ నిర్వహిస్తారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థతో పనిచేసే ఫేస్ రికగ్నిషన్ వ్యవస్థ ఎవరైనా ఏమాత్రం అనుమానాస్పదంగా కనిపించినా వెంటనే కనిపెట్టి సెక్యూరిటీకి సమాచారాన్ని చేరవేస్తుంది. నిత్యం గాలిలో ఎగిరే వందలాది డ్రోన్లు చుట్టుపక్కల కిలోమీటర్ల కొద్ది పరిసర ప్రాంతాలపై నిఘా ఉంచుతాయి. యాంటీ మిసైల్ సిస్టమ్, యాంటీ రేడియో వెపన్ సిస్టమ్ నిత్యం ఆయుధాలపై కన్నేసి ఉంచుతాయి. ఇప్పటికే అంగుళం కూడా వదలకుండా పుతిన్ పర్యటించే ప్రతి ప్రాంతాన్ని బాంబు స్క్వాడ్ తనిఖీ చేసి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కొన్ని వేల మంది భద్రతా సిబ్బంది వివిధ లేయర్స్ తో పుతిన్ మోదీ సమావేశానికి రక్షణగా ఉన్నారు. దానికి పుతిన్ రాక కోసం ఢిల్లీ ఓ ఇనుప కోటగా దుర్భేంద్గా మారిందన్నమాట. అయితే ఇండియన్ సెక్యూరిటీ సిస్టమ్ ఏ రేంజ్ లో ఉన్నా సరే పుతిన్ పర్యటనను పూర్తిగా అదుపులోకి తీసుకొని పర్యవేక్షించేది మాత్రం రష్యా ఫెడరల్ సెక్యూరిటీ సర్వీసెస్ మాత్రమే. అవును, విదేశ పర్యటనలో పుతిన్ భద్రతా ఏర్పాట్లకు సంబంధించిన బాధ్యతలను ప్రెసిడెన్షియల్ సెక్యూరిటీ సర్వీస్ చూసుకుంటుంది. ఎఫ్ఎస్ఎస్ సంస్థ పుతిన్ రాకకు నెల రోజుల ముందే ఆతిథ్య దేశానికి వెళ్లి అక్కడ పుతిన్ ఉండే హోటల్ను క్షుణ్ణంగా తనిఖీ చేస్తారు. ఈ బృందంలో ఫెడరల్ సెక్యూరిటీ సర్వీసెస్, ఫారిన్ ఇంటెలిజెన్స్ సర్వీసెస్ వంటి విభాగ అధికారులు ఉంటారు. పుతిన్ రావడానికి ముందే ఆయన ఉపయోగించే సబ్బులు, షాంపూలు, హ్యాండ్ వాష్, టూత్ పేస్ట్ వంటి వాటిని రష్యా నుంచి తీసుకొచ్చి హోటల్లో ఏర్పాటు చేస్తారు. రష్యా అధ్యక్షుడు మొబైల్ ఫోన్లను ఉపయోగించరు. కేవలం సెక్యూరిటీ కమ్యూనికేషన్ లైన్ లోనే మాట్లాడతారు. ఇందుకోసం హోటల్ గదిలో ప్రత్యేకంగా టెలిఫోన్ బూత్ను ఏర్పాటు చేస్తారు. హోటల్లో ఉన్న సమయంలో పుతిన్ అక్కడి బాత్రూమ్ ను కూడా వినియోగించరు. ఆయన కోసం రష్యా నుంచి మొబైల్ బాత్రూమ్ ని తీసుకొచ్చి గదిలో అమర్చుతారు. ఇక పుతిన్ ప్రయాణించే విమానం గురించి తెలుసుకుంటే ఆశ్చర్యం కలగక మానదు. ఇల్యూషన్ IAL 96-300 PU విమానంలో పుతిన్ ప్రయాణిస్తారు. దీన్ని ఎగిరే క్లెమిన్ గా అభివర్ణిస్తారు. ఈ విమానంలో పలు సమావేశ గదులు, కాన్ఫరెన్స్ రూము, పడక గది, బార్, జిమ్, మెడికల్ రూములు ఉంటాయి. విమానం లోపల మొత్తం బంగారు పూత పూసి ఉంటుంది. ఒకేసారి 262 మంది ఇందులో ప్రయాణించొచ్చు. పుతిన్ ప్రయాణిస్తున్న సమయంలో యుద్ధ విమానాలు ఎస్కార్ట్ గా వెళ్తాయి. ఈ విమానంతో పాటు 1 లేదా 2 విమానాలు బ్యాకప్ గా ఉంటాయి. విదేశాల్లో ఏదైనా సాంకేతిక సమస్య తలెత్తితే అదనంగా తీసుకొచ్చిన విమానంలో పుతిన్ తిరిగెళ్తారు. రష్యా అధ్యక్షుడు విమానానికి మరమ్మతులు చేసేందుకు విదేశీ టెక్నీషియన్లు ఎట్టి పరిస్థితుల్లో అనుమతించబోరు. పుతిన్ తో పాటు దాదాపు 100 మంది భద్రతా సిబ్బంది, సహాయకులు పర్యటనలో ఉంటారు. వీరంతా పర్యటనకు ముందు 2 వారాల పాటు క్వారంటైన్ లో ఉంటారు. ఆ తర్వాతే వారు పుతిన్ సెక్యూరిటీ టీంలోకి వస్తారు. ఈ విమానంలో న్యూక్లియర్ కమాండ్ బటన్ ఉంటుంది. అంటే గాల్లో ఉండగానే పుతిన్ అణ్వాయుధ వినియోగానికి ఆదేశాలు జారీ చేయొచ్చన్నమాట. ఈ విమానం 43,000 అడుగుల ఎత్తులోనూ ప్రయాణించగలదు. గాల్లోనే రీఫ్యూయల్ చేసుకునే అవకాశం ఉంటుంది. విదేశీ పర్యటనల్లో పుతిన్ ప్రయాణించే కారును కూడా రష్యా నుంచే తీసుకొస్తారు. దాని పేరు RS సెనెట్. 2018 నుంచి ఇది పుతిన్ వ్యక్తిగత కాన్వాయ్లో భాగంగా ఉంది. ఈ కారు సేఫ్టీ ఫ్యూచర్లను అత్యంత రహస్యంగా ఉంచుతారు. బుల్లెట్లు, గ్రానైడ్లు, రసాయన దాడులను ఇది తట్టుకోగలదు. 4 టైర్లు ఫంక్చర్ అయినా ఇది ప్రయాణించగలదు. ఇందులో ఎమర్జెన్సీ ఆక్సిజన్ సరఫరా వ్యవస్థ అందుబాటులో ఉంటుంది. గంటకు 249 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. మినీ ఫ్రిడ్జ్, ఎమర్జెన్సీ ఎగ్జిక్యూట్ కూడా ఉంటాయి. చైనాలో SCO సదస్సు సమయంలో ప్రధాని మోదీ పుతిన్ తో కలిసి ఈ కారులో ప్రయాణించారు. గతంలో ఇదే తరహా కారును ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ కు పుతిన్ బహుమతిగా ఇచ్చారు. విదేశీ పర్యటనలో ఉన్నప్పుడు పుతిన్ తినే ఆహార పదార్థాలు, తీసుకునే డ్రింక్స్ ను రష్యా నుంచే తీసుకొస్తారు. ఇవన్నీ వండేందుకు ప్రత్యేక వంటవాళ్లు, హోటల్ సిబ్బంది కూడా మాస్కో నుంచే వస్తారు. రష్యా అధ్యక్షుడు బస చేసే హోటల్లో ఆయన సెక్యూరిటీ బృందం ప్రత్యేకంగా క్లెమిన్ చెఫ్ కోసం లిఫ్ట్ ను ఏర్పాటు చేస్తారు.
ఆహారం వండిన తర్వాత దాన్ని చెక్ చేసేందుకు ఓ మొబైల్ ల్యాబ్ను కూడా ఏర్పాటు చేస్తారు. పుతిన్ చుట్టూ ఎల్లప్పుడూ 4 అంచెల భద్రత వ్యవస్థ ఉంటుంది. బహిరంగ కార్యక్రమాల్లో ఆయన ఎల్లప్పుడూ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ను ధరిస్తారని గతంలో మాస్కో టైమ్స్ వెల్లడించింది. పుతిన్కు దగ్గరగా ఉండే గార్డుల చేతిలో బ్రీఫ్ కేస్ ఉంటుంది. అది తెరిస్తే షిల్డ్లా మారుతుంది. వారి చేతిలో ఉండే తుపాకీ నిమిషానికి 40 రౌండ్లు పేల్చగలదు. రష్యా అధ్యక్షుడు బాడీగార్డులు 35 ఏళ్ల వయసులోనే రిటైర్ అవుతారంట.